ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రధాన లైబ్రరీకి మరి నిరుద్యోగ సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద మరి వచ్చేసినటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంఘం అందరి తరఫున మేమందరం అతనికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ప్రధానంగా ఈ యొక్క గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులు, విద్యార్థులను మభ్యపెట్టి ఈరోజు తీరా అధికారం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా దాదాపు 2.5 సంవత్సరాలు అయితే ఉంటే కొద్ది గొప్పగా ఏదో ఒక కంటితుడుపు చర్యగా అక్కడ ఉందో ఉద్యోగాలు ఇవ్వడం తప్ప నిజంగా విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వం అనేది లేదని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మొన్న ఒక నెల క్రితమే కెనరా గ్రాండ్ హోటల్లో విద్యా సంఘాల తరఫున కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ అన్ని విద్యా సంఘాలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపాయి. ఈ రోజు ఈ నెల 15వ తారీఖు నాడు మరి సిపిఎం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరుద్యోగ మహాసభ ఏదో ఇంద్రపాక్ ధర్నా ఉందో ఆ ధర్నాకు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు మేనిఫెస్టోలో కావచ్చు, అదేవిధంగా సరూర్ నగర్లో మరి ప్రియాంక గాంధీ గారు వచ్చిన కావచ్చు, అదేవిధంగా మరి ఇక్కడ ఒక ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన మా గవర్నమెంట్ ఉంటుందని చెప్పి మీరు ప్రగల్భాలు పలికి ఈరోజు నిరుద్యోగులు, విద్యార్థులను అన్ని విధాలుగా మీరు అనుమతికుంటూ ఈ యొక్క నిరుద్యోగ శాపంగా తయారని చెప్పి ఎంఎస్ఎఫ్ గా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు నిరుద్యోగులకు, విద్యార్థులకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పాఠశాల మూసివేత కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా బకాయిలు కావచ్చు, తక్షణమే విద్యారంగ సమస్యల మీద మీరు పరిష్కారం చేయకపోతే సిపిఎం తరఫున కావచ్చు, అదేవిధంగా ఏ నాయకులు ఎవరు వచ్చినా కానీ మా స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మీ ముందు వరుసలో ఉండి వాళ్ళ పక్షాన మేము పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీలో సిపిఎం నాయకుడు, సిపిఎం కార్యదర్శి జాన్ వెస్లీ అన్న గారు వచ్చి విద్యార్థుల సమస్యలని తెలుసుకొని విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం పోరాటాల్లో ఉన్నటువంటి పార్టీ నుండి ఈరోజు నెక్స్ట్ ఈ 15 తారీఖు నాడు మహాధరణకు పిలుపునియడం జరుగుతుంది. అంటే ఆ రోజు ఊపదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైనటువంటి ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తును మేము చక్కదిద్దుతామని మా అశోక్ నగర్కి వచ్చి మా గదవలు పట్టుకొని విద్యార్థుల బలిదానాలు ఆగాలంటే, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే మేము మా ప్రభుత్వం రావాలి, ప్రభుత్వం మారాలి అని చెప్పేసి మా గదవలు పట్టుకున్నప్పుడు మేము విద్యార్థులుగా, నిరుద్యోగులుగా మేము ఈ హైదరాబాద్కు వచ్చి ఒక పూట తిని ఒక పూట తినకుండా చదువుకొని ఎంతోమంది నిరుద్యోగులు నిరాశపడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మారితే బాగుంటుంది, మా భవిష్యత్తులు మారితే అనుకున్నాము. కాబట్టి ప్రభుత్వాన్ని మార్చినాం. ఆ ప్రభుత్వం మారిన తర్వాత బోర్డులు మాత్రమే మార్చి మా భవిష్యత్తును మార్చడం కోసం ఏ మాత్రము చిత్తశుద్ధి చూపినటువంటి రేవంత్ రెడ్డికి మేము ఉస్మానియా నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. మేము విద్యార్థులను 5,000 ఉద్యోగాలు వేస్తాం, ఇది చదువుకోండి, కొట్టుకోండి, లేకపోతే ఇండ్రింగ్ తాగండి అంటున్నాం. మేము ఇండ్రింగ్ తాగడానికి లేము. మేము ఈ సమాజంలో, ఈ విద్యా వ్యవస్థలో బాగు చేయాలని, ఈ సమాజం బాగుండాలంటే విద్యార్థులు బాగుపడాలి, విద్యార్థులు బాగుంటేనే ఉద్యోగస్తులుగా ఎదుగుతారు. కాబట్టి మా భవిష్యత్తు మార్చుకోవడం కోసం మేము ప్రభుత్వాన్ని మార్చడం, మా భవిష్యత్తుని తుంగల దొక్కే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. కాబట్టి నీ భవిష్యత్తు మార్చడం కోసం మేము పోరాటం చేస్తామని, నీ యొక్క చిత్తశుద్ధి చాటుకోవాలంటే నిరుద్యోగుల భవిష్యత్తును నువ్వు దృష్టిలో పెట్టుకొని 20,000 ఖాళీలను భర్తీ చేయాలని, మెగా డిఎస్సి వేయాలని, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తాన 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని, లేని పక్షాన నీకు ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి అవకాశం కాదు కదా, నీకు నీ రాజకీయ భవిష్యత్తు లేకుండా మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.